హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టైలరింగ్ 904. ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. అయితే ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు మామూలుగా ఎంబ్రాయిడింగ్ వర్క్లో కట్ వర్క్ బ్లౌజ్ వస్తుంది కదా, హ్యాండ్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేను మీకు నేర్పించడానికైతే ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఈ వీడియోలో అయితే బ్లౌజ్ సైడ్ జాయింట్లు పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలనేది, హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలి, కట్ వర్క్ అనేది అయితే నేను ఈ 7 నిమిషాల్లో అయితే మీకు నేర్పించడానికి చూపించడానికి అయితే నేను మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇదిగో చూసారా, మలుసుకొని సెంటర్ కాడ మీరు ఇలా సెంటర్ కాడ మార్కింగ్ అనేది వేసేసుకోండి ఫ్రెండ్స్. వేసుకొని ఇది కూడా సేమ్ సెంటర్ కాడ అనేది రెండు కూడా సేమ్ హ్యాండ్స్ అనమాట. అట్లా చేసేసుకొని లైనింగ్ క్లాత్ కూడా సెంటర్ కాడ ఒక మార్క్ అనేది అట్లా పెట్టుకొని చూపించిన విధంగా అయితే పెట్టేసుకోండి. ఓకేనా? అయితే మెయిన్ క్లాత్ అయితే సీదా వైపు లోపల ఉండాలి. ఓకేనా? కిందనేమో ఉల్టా వైపు ఉంది. ఓకే, ఇప్పుడు పైన చూస్తుంది, సీదా వైపు పైన చూడాలి. తిర్ల మరల మనం ఎట్లా అయితే పట్టు చీరల మీద ఎట్లా ఇస్తామో అలా విధంగా అన్నమాట చూపించినట్టుగా ఒక 1/2 ఇంచు మార్జిన్తో కొనాకి ఇలాగా అయితే ఒక స్టిచ్ అనేది వేసేసుకొని స్టాప్ అట్లా జరిగిపోకుండా, క్లాత్ అనేది జరిగిపోకుండా ఓకే ఉంది, క్లాత్ అనేది ఉంది అనేది చూసుకొని ఒకసారి చూడండి. ఇటు కూడా చూసి భుజం దగ్గర మనం ఆల్రెడీ భుజంకి అక్కడ మార్కింగ్ చేసుకుంటాం కదా, కరెక్ట్గా దాని దగ్గర సీదా పెట్టుకొని గుండు పిన్ని పెట్టుకోండి కదలకుండా. అయితే ఇది చూపించినట్టుగా అయితే హ్యాండ్ అనేది ఇలా స్టిచ్ అయితే వేసేసుకోండి. ఓకేనా? మంచిగా అంటే ఇట్లా ఎక్కడైతే మూల ఉందో అక్కడ సూది దింపేసి మెల్లగా తిప్పేసుకోండి ఫ్రెండ్స్ చూపించినట్టుగా. ఓకేనా? 2 హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే విధంగా అయితే కుట్టుకోవాల్సి వస్తుంది. కాకపోతే ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది హ్యాండ్ ఏది ఎట్లా వేసినాం అనేది చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇదైతే వీళ్ళు బయట తీసుకున్న క్లాత్ అన్నమాట, అంటే ఆల్రెడీ ఎంబ్రాయిడింగ్ చేస్తున్న క్లాత్ అన్నమాట. అయితే ఇవి కుట్టేటప్పుడు కొద్దిగా అయితే మీరు కటింగ్ చేసేటప్పుడు అయితే కొద్దిగా జాగ్రత్తలు అయితే పాటించాలి. ఎందుకంటే ఇవి ఎటు కాకుండా ఇస్తారన్నమాట. ఇదిగా చూపించినట్టుగా అట్లా అయితే కట్ చేసేసుకోండి. మనం ఆల్రెడీ ఏదైతే కుట్టేసినామో ఆ కుట్టు తెగిపోకుండా, కుట్టు మీద కత్తెర పోకుండా మంచిగా అనేది చూపించినట్టుగా కట్ చేసేసుకోండి. ఓకేనా? అక్కడ కొద్దిగా నాకు కరెక్ట్ రాలేదని నేను కుడుతున్నాను, అంతే చూసుకోండి. ఓకేనా? వచ్చేసినాయి అంటే అట్లా ఘాట్లు పెట్టుకోండి. మళ్ళీ మూలలు తిరిగే కాడ అక్కడక్కడ ఘాట్లు పెట్టుకుంటే నీట్గా అనేది తిరుగుతాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇప్పుడు చూసారు ఎట్లా వచ్చినాయో, తీసేసి గుండు పిన్ను ఇలా ఇదిగో చూపించినట్టుగా అట్లా చేసేసుకొని పైన ఒక కుట్టేసేసుకుంటే సరిపోద్దన్న. ఓకేనా? 2 చేతులు 2 హ్యాండ్స్ ఇట్లనే చేయాలి. ఏ బ్లౌజ్కి ఇట్లాంటి వర్క్ వచ్చినా కూడా మీరు భయపడకుండా చేసేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్కి సంబంధించింది అయితే నేను ఫుల్ వీడియో ఒకటే దగ్గర పెడితే లెంత్ పెద్దగా అవుతుంది అనేసి ఫ్రంట్ పార్టు ఎలా స్టిచ్ చేసుకోవాలి ఈ బ్లౌజ్కి సంబంధించింది అనేది చిన్న వీడియో పెట్టాను. మళ్ళీ బ్యాక్ పార్ట్ ఎలా కుట్టుకోవచ్చు అనేది చిన్న వీడియో పెట్టాను. అయితే ఈ వీడియో కింద మీకు కావాలి అంటే నేను ఈ వీడియో కింద అయితే డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్స్ పెడతాను రెండిటి కూడా. ఓకేనా? ఇది చూపించినట్టుగా అయితే ఇట్లా కుట్టుకోండి ఫ్రెండ్స్. అన్నీ మంచిగా నీట్గా లైనింగ్ క్లాత్ బయట కనబడకుండా కుట్టుకోండి. ఓకేనా? అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఏదైనా స్టిచ్చెస్ చేసుకోగలుగుతారు. మీరు ఒకవేళ ఇట్లాంటి బ్లౌజులు ఎప్పుడు కుట్టలేకపోతే చూడండి, ట్రై చేయండి, కుట్టండి, డబ్బులు ఎక్కువ సంపాదించుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మీకోసమే మనం లేడీస్ ఇంట్లో ఉండి అసలు ఊరికి ఉండాల్సిన అవసరం లేదు. ఏదో ఒక పని చేసుకుంటే ఇట్లా బతకడమే, మనం ముందుకు వెళ్ళిపోవడమే. ఏదైనా మనకు రాదు అంటే రాదు, ఏదైనా మనకు వస్తుంది అంటే వస్తుంది, అంతే ఫ్రెండ్స్. నేనైతే ఇదే ఫాలో అవుతాను. అయిపోయింది. ఓకేనా? అయితే పెడతాను ఇలా అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకొని ఇది ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో సేమ్ ఇంకో హ్యాండ్ కూడా ఇలాగే స్టిచ్ చేసేసుకోండి. అయితే ఫస్ట్ నా వీడియోలు చూసినట్టయితే లైక్ చేసేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీ దగ్గరికి అయితే వస్తుంది ఫ్రెండ్స్. అయితే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఓకేనా? మీకు ఓకే అనిపిస్తే, ఒకవేళ మీకు వర్త్ నా ఛానల్తో మీకు ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ఎవరికన్నా. అయితే లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి అయితే యూట్యూబ్ అనేది రికమెండ్ చేసేది అనమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ని అయితే జాయింట్ చేసేస్తున్నాను. చూసారా? చూపించినట్టుగా అయితే హ్యాండ్ జాయింట్ చేసేసుకొని ఏది కూడా లాగకుండా, హ్యాండ్ కానీ పైన బ్లౌజ్ పీస్ కానీ బ్లౌజ్ క్లాత్ కానీ ఏది కూడా లాగకుండా మంచిగా ఇట్లా పర్ఫెక్ట్గా స్టిచ్ అనేది స్టిచ్ చేసేసుకోండి. ఇది ఎలాగైతే స్టిచ్ చేసినానో అటువైపు కూడా సేమ్ అన్నమాట. చూసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అని. ఇటు కూడా సేమ్ అలాగే కుట్టేసుకోండి ఫ్రెండ్స్. సెంటర్ దగ్గర నుంచే ఎప్పుడైనా కుట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే షోల్డర్ జాయిన్ చేసిన ఖర్చు ఉంటుంది కదా, అది ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ ఉండేలాగా చూసుకోండి. రైట్ సైడ్ వెనుక బ్యాక్ సైడ్ ఉండేలాగా చూసుకోండి.
ఫ్రంట్ అయితే రావద్దు. అలా రెండు కూడా ఇలా కుట్టుకొని సేమ్ అది ఎలా కుట్టుకున్నాము ఇలా ఇది అలాగే కుట్టుకోండి. అయితే సైడ్ జాయింట్లో నేను చూపించినట్టుగా మీరు కుట్టుకుంటే మాత్రం ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. అయితే మీకు లైక్ చేయాలి, వీడియో నచ్చినట్లయితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. యూట్యూబ్ కొంతమందికి అయితే రికమెండ్ చేస్తుంది. దీనికి సంబంధించిన బ్లౌజ్కి సంబంధించిన ప్రతి వీడియో అయితే మీకు నేను మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. బ్లౌజ్ని అయితే ఇట్లా 2 మడతలు వేసేసుకొని బ్యాక్ పార్ట్ 2 మడతలు అట్లా వేసేసుకొని సెంటర్ నుంచి వాళ్ళ కొలత బ్లౌజ్ ఎంత ఉందో అంత అయితే మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఫ్రంట్ కూడా అంతే, ఉక్సుల పట్టి ఉక్సులకి, కాజల పట్టి కాజలకి అయితే మీరు అట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి పర్ఫెక్ట్గా. అయితే ఇప్పుడు మనం జాయింట్ అయితే ఎట్లా చేస్తున్నానో చూడండి. ఓకేనా. 2 మార్కింగ్లని కరెక్ట్గా పట్టుకొని, ఓకేనా, 2 మార్కింగ్ల కరెక్ట్ పట్టుకొని మీరు మెల్లగా కుట్టు అనేది వేసుకుంటా వచ్చేసేయండి. ఓకేనా. నేను ఇక్కడ అసలు నన్ను అడిగితే చూడాల్సిన అవసరం లేదు, మార్కింగ్ కటింగ్లో కరెక్ట్ చేస్తాను కాబట్టి హ్యాండ్ ఒకసారి చూసేసుకొని అలా కుట్టేసుకోండి. అట్లా అటు ఇటు 2-3 కుట్లు 4 కుట్లు కానీ 3 కుట్లు కానీ వేసేసుకుంటే వాళ్ళ ఒకవేళ ఫ్యూచర్ అలా అయినప్పుడు కూడా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇది కూడా అంతే. అయితే నేను మీరు ఎప్పటికీ చెప్తాను కదా, బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే అటాచ్ చేసుకోవాలి బ్లౌజు, అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అండ్ ఫిట్టింగ్ వస్తుంది కరెక్ట్గా అన్నమాట. ఓకేనా. ఇది కూడా సేమ్ చూడండి, చూపించినట్టుగా అయితే వేసేసుకోండి, కుట్టండి. ఇవి సమానం పట్టేసుకొని కుట్టేసుకోవడమే ఫ్రెండ్స్. ఓకేనా. దీనికైతే బ్యాక్ పార్ట్కి నేను పైపింగ్ వేసాను చూసారా. అట్లా దీనికి కూడా 2-3 కుట్లు అట్లా 4 కుట్లు అట్లా వేసేసుకోండి. అయిపోయింది. చూస్తూ బ్లౌజ్ అనేది అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్. మీకు వీడియో ఎలా అనిపించిందో చిన్న కామెంట్ రూపంలో తెలియపరచండి. నేను ఇంకా ఏదన్నా మీకు చూపించాలనుకుంటే కూడా చెప్పండి. దీనికి సంబంధించిన వీడియోలు అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ. బాయ్ అందరికీ.